నమస్తే, నేను మీ తేజ. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఇతను ఒక మైనర్ అమ్మాయిని వేధించాడు. ఇతనిపైన ఫోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులకి దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఇలాంటి వార్తలన్నీ కూడా బయట వస్తూ ఉన్నాయి. అలాగే బండి సంజయ్ ఒక బీజేపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి బీజేపీ పార్టీని వ్యతిరేకించే వ్యక్తులు కావచ్చు, లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం, రాస్తారోకాలు చేయడం, వెంటనే బండి భగీరథ్ని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, శిక్షించాలి, జైల్లో పెట్టాలి, ఇలా మాట్లాడడం ఇవన్నీ కూడా రోజు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన సీరియస్ అయ్యి సివి ఆనంద్ని పిలిపించి ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుని తద్వారా డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో, అంటే ఒక మహిళకి అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక మహిళనే ఇందులోకి తీసుకొచ్చారు. సో ఆమె ఆధ్వర్యంలో సిట్ వేయడం అయితే జరిగింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. సో ఈ టీం వేసిన తర్వాత బండి భగీరథ్ను విచారణకి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి పిలవడం అయితే జరిగింది. దానికి సంబంధించి నోటీసులు కూడా కరీంనగర్లో బండి సంజయ్ ఇంటికి కూడా నోటీసులు పంపించారు. అక్కడ వీళ్ళెవరూ కూడా లేకపోవడం, అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి ఆ నోటీసులు ఇచ్చి తద్వారా వచ్చేసారు. సో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి బండి భగీరథ్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాలేదు, ఆయన పరారీలో ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నిన్న కొన్ని వేల పోస్టర్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. కూకట్పల్లి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, ఇటు అమీర్పేట కావచ్చు, ఇక మెట్రో ఉన్న ఆ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా అబ్స్కానింగ్లో ఉన్నాడని చెప్పి కొన్ని పోస్టర్లన్నింటిని కూడా అతికించడం జరిగింది. దగ్గరగా ఒక 50,000 పోస్టర్లు అతికించారంటూ కూడా చెప్తారు. సో ఈ కేసులో ఒక బిగ్ ట్విస్ట్ అంటూ ఈరోజు ఒక వార్త వచ్చింది. అదేంటంటే అసలు ఎవరైతే ఒక అమ్మాయి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో అతను నన్ను కొన్ని రోజుల నుంచి కూడా హింసించాడు, చిత్రహింసలకి గురి చేశాడు, పెళ్లి చేసుకుంటే నన్ను నమ్మించాడు, నన్ను తాకాడు, ఇలా చాలా విషయాలు అవన్నీ కూడా చెప్పిందో ఆ అమ్మాయి అసలు మైనరే కాదంటూ కూడా ఈరోజు ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఎస్, అమ్మాయి 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఒకటి 2008, 2010. సో దాని గురించి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అసలు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఏంటి, కరెక్ట్ కాదు అనేది ఏంటి అనేది నేను చెప్తాను. అలాగే 2021లో కూడా ఈమె మైనర్గా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకి పట్టుబడింది. ఈ కేసు విషయంలో అది కూడా కొంచెం పోలీసులకు ఉపయోగపడే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. అదేంటి అనేది కూడా చెప్తాను. సో ఫోక్సో కేసు గురించి మీ అందరికీ తెలుసు, అవగాహన కల్పిస్తున్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ అఫెన్సెస్ యాక్ట్. సో ఈ కేసులో కనుక ఇప్పుడు ఏదైతే బండి భగీరథ్ నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అవన్నీ కనుక నిజమైతే అతనికి ఉరి శిక్ష పడే అవకాశం ఉంటుంది, లేదా 20 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, అంటే పూర్తిగా జీవిత ఖైదీ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అమ్మాయి 17 సంవత్సరాలు రన్నింగ్లో ఉంది కాబట్టి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అవి కాకుండా ఇంకా బ్లాక్మెయిలింగ్ చేసినా లేకపోతే ఇంకా ఏమైనా చేసినా కానీ దాని ప్రకారంగా కూడా శిక్షలు పడే అవకాశం అయితే ఉంది. సో బండి భగీరథ్ ఇదంతా కూడా ఫాల్స్ కేస్, నన్ను ఎప్పటి నుంచో కూడా వాళ్ళు నన్ను భయపెడుతున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇస్తానంటూ రీసెంట్గా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించి మధ్యంతర బెయిల్ కోసం కూడా అతను ప్రయత్నాలు చేశాడు. అది కూడా బయటకు వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC అధికారులు జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్లో ఆ బాలిక పుట్టిన తేదీ 2008 ఆగస్టు 12వ తేదీ అని ఉంది. అలాగే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్లో పుట్టిన తేదీ 2010 ఆగస్టు 12వ తేదీ అని ఉండటం ఇప్పుడు ఈ కేసులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక బాధితురాలు బర్త్ సర్టిఫికెట్లు 2 వేరువేరుగా ఉండడంతో ఇప్పుడు ఈ కేసులో గందరగోళం నెలకొంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న సిట్ అధికారులు కూడా బాధితురాలకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్లు ఫోకస్ పెట్టారు. ఆ నేపథ్యంలోనే గత కొన్నాళ్లుగా స్కూల్ సర్టిఫికెట్లో ఆ బాధితురాలు నమోదు చేసిన పుట్టిన తేదీ వివరాలు కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో వేర్వేరు పేర్లు, వేర్వేరు పుట్టిన తేదీలు ఉండడంతో ఈ కేసు విచారణ అధికారులకి కొంచెం తలనొప్పిగా మారింది. ఇక 2021లో కూడా ఆ బాలికపై నమోదైన మైనర్ డ్రైవింగ్ కేసు ఛార్జ్షీట్లో ఆమె వయసు 15 ఏళ్ళుగా పేర్కొన్నట్లు తెలుస్తుంది. మరోవైపు బాధితురాలు కుటుంబానికి 600 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న వేళ వారికి రేషన్ కార్డు మాత్రమే ఉందని సమాచారం.
ఈ ఫోక్సో కేసులో రోజుకో రకమైన విషయాలు ట్విస్టులు చోటు చేసుకుండడంతో కేసును తేల్చేందుకు సిట్ అధికారులు తలలు పట్టుకుంటారు. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 2021లో ఆమెపై మైనర్ డ్రైవింగ్ కేసు నమోదైందో అప్పుడు ఆమెకి 15 సంవత్సరాలు. సో ఇప్పుడు 2026 కాబట్టి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె పైన కేసు నమోదైంది. లెక్కేస్తే ఇప్పుడు ఆమెకి 20 సంవత్సరాలు ఉన్నాయి. సో 20 సంవత్సరాలు కనుక ఉంటే ఆమె ఖచ్చితంగా మేజర్. సో మరి చూద్దాం. సిట్ అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే సిట్ అధికారులు విచారణకి హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చారో దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా హాజరైతే కాలేదు. సో చూద్దాం మరి. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి 2028 ఆగస్టు 12వ తేదీలో పుట్టిందని, లేదు 2010 ఆగస్టు 12వ తేదీలో పుట్టిందని, వేరువేరు పేర్లతో ఉన్నాయని స్కూల్ ఏదికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్లో. అలాగే 2021లో ఆమె మైనర్ డ్రైవింగ్ కేసులో ఆమె పైన కేసు ఉంది అని చెప్పి, అప్పుడు ఆమెకు 15 సంవత్సరాలు అని చెప్పి ఇటువంటి అన్నీ కూడా బయటకు వస్తాం.